ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానించుకుందాము. దేవుడు పేరెత్తగానే మనకు వినపడే మాటలు ఏమిటంటే ఆయన దయామయుడు, కృపామయుడు, కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు, రక్షకుడు అని ఆయన గురించి అనేక విధములుగా మనం చెప్పుకోవడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క ఘనతను, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును వర్ణింపలేనివి. కాబట్టి ఆయన కృప వలననే ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నామన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎన్నిక లేని మనము ఈరోజు ఎన్నిక చేయబడి ఆయన సంఘములో ఆయన రాజ్య వారసులుగా పిల్లలముగా ఉన్నాము అనంటే అది మన బలము కాదు, జ్ఞానము కాదు, అది మన తెలివితేటలను బట్టి కాదు. కేవలము తన ఉచితమైన కృప ద్వారా మనము ఈరోజు ఆయన సంఘములో, ఆయన మందిరములో మనం ఈరోజు నిలిచి ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే దేవదూతలు సైతము ఆయన సన్నిధిలో నిలవబడలేక యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న ఆ పరమదేవుడు ఈరోజు ఒట్టివారము మట్టివారమైన మన చేత కూడా ఆయన స్తుతింపబడుతున్నాడంటే ఆ ధన్యత పొందుకున్న మనదైనా అది మన వలన కలిగినది కాదు, ఆయన కృపా బాహుల్యం. కాబట్టి ప్రియమైన దేవుని వలన కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఆ కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నది అని అర్థమైనప్పుడు అసలు కృప అంటే ఏమిటి? కృప అంటే ఏ అర్హత, ఏ యోగ్యత లేని వానికి అర్హతను, యోగ్యతను అనుగ్రహింప చేయడమే కృప. దేవుని కృప అంటే యోగ్యత లేని వానికి యోగ్యత, అర్హత లేని వానికి అర్హతను దేవుడు ఉచితంగా అనుగ్రహించడమే కృప అని అంటారు. కాబట్టి దేవుడు ఎందుకు అంత కృప చూపిస్తున్నాడు అనంటే ఆయన ప్రేమ ఆకాశ మహాకాశముల కంటే ఎత్తైనది, ఉన్నతమైనది, ఘనమైనది. ఆయన ప్రేమను వర్ణించడానికి మనిషికున్న మేధస్సు సరిపోదు. ఎందుకు అనంటే అది ఆకాశము కంటే ఎత్తైనది, భూ దిగంతముల కంటే లోతైనది. కాబట్టి ఆయన కృప ఎంత గొప్పదో, అసలు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం ఒకసారి మొదటిగా ఆయన దయాదాక్షిణ్యాలు, ఆయన కృపలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం చేశాడంట? దేవుడు లోకమును ప్రేమించాడనిలే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ మామూలు ప్రేమ కాదది, లోకంలో దొరికేటువంటి ప్రేమ కాదది, బంధువుల మధ్య స్నేహితుల మధ్య దొరికే ప్రేమ కాదది. పరమందున్న తండ్రి, అది పరలోకపు ప్రేమ. పరలోకమందున్న తండ్రి భూలోకంలో తన పిల్లల పట్ల చూపిస్తున్నటువంటి అమూల్యమైన ప్రేమ, అదే కృప. ఆ కృప చేతనే మనం ఈరోజు రక్షింపబడి ఉన్నాం. ఆ ప్రేమ చేతనే ఈరోజు మనకి ఈ స్థితి కలిగి ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుడు వాళ్ళ దేవుడు ఏం చేశాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ఎవరైతే నాశనమునకు లోబడి నాశనమునకు అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని గుండంలోనికి పాత్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఏం చేశాడంట? వాళ్ళందరినీ రక్షించడానికి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే పని ఆయన పెట్టాడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? నశింపక నిత్య జీవం పొందునట్లుగా ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ప్రేమించి ఏమి చేశాడనంటే ఇచ్చాడు. ప్రేమ అంటేనే ఇవ్వడం. ప్రేమ అంటే పొందుకోవడం కాదు, ప్రేమ అంటే ఆశించడం కాదు, ప్రేమ అంటే ఇవ్వడమే. దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క రిజల్ట్ తన కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నశించిపోతున్న వారు తన కుమారుని యందు
విశ్వాసం ఉంచడం ద్వారా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ప్రేమించాడు అనడానికి, ఆయన ప్రేమను రుజువుపరచుకోవడానికి ఒక మాట చెప్పాయంటే ఏమీ లేదు. తన కుమారుని నాకు ఇచ్చాడు, నా కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ఆ కుమారుడు కూడా వచ్చి ఏం చేశాడు అని అంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. దేనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు కూడా? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నశించువారు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడడానికి తండ్రి పంపిస్తే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడయ్యా అనంటే, ఎలా వచ్చాడయ్యానంటే, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని కొరకు ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే దేవదూతలు సైతం ఆయనకి ఎదుట నిలబడలేనటువంటి అంత మహనీయుడు, గణనీయుడు, తేజోవాసుడైన క్రీస్తు ప్రభు ఉమ్మి వేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, పెరుకుటకు తన గడ్డమునిచ్చాడు, కొట్టుటకు తన వీపును అంతగా తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆయన ప్రేమ, ఆయన త్యాగము మాటల్లో వర్ణింపలేనిది. అది కేవలం సిలువల్లోనే కాదు, ఆకాశం మహాకాశములు సైతం పట్టజాలనటువంటి వాడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకములో మట్టి శరీరమును ధరించుకున్నాడు. ఏదైతే మట్టి శరీరము నిన్ను పాపములోనికి ఈడ్చుకొని పోయిందో, ఈ శరీరంలో నుండి పుట్టే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము నిన్ను నిత్యాగ్ని గుండంలోనికి పాత్రునిగా చేస్తుందో, అదే శరీరాన్ని ధరించుకొని అదే పాపాన్ని తన కాలితో చితకగొట్టాడు, అపవాది యొక్క తలను. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమును సైతం కొట్టి పక్కన పడేసి సమస్త జనులను ఏకం చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అపవాది యొక్క తలను చితకగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ అపవాది తలను ఎలా చితకగొట్టాడంటే, తన తగ్గింపుతో, తన ప్రేమతో, తన సహనముతో, తన త్యాగముతో. ఎంతవరకు అనంటే సిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించి తగ్గించుకోవడం ద్వారా అపవాది యొక్క తలను ఆయన చితకగొట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్షా విధియు లేదు. ఇక యేసుక్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇక శిక్షా విధి అనేది లేదు. ఎందుకు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు రోమీలకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి శిక్ష ఉందా? లేదు. క్రీస్తు యేసులో ఉంటే మనము శిక్షకు పాత్రులము కాదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుందంట? పాప మరణముల నియమం నుండి నిన్ను రక్షిస్తుంది. చూసిరా, అసలు ఈ పాయింటే హైలైట్ పాయింట్. క్రీస్తు యేసునందు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏదైతే ఉందో, పాపం ద్వారా వచ్చే మరణం అనే నియమాన్ని దాని నుండి నిన్ను విడిపిస్తుంది. పాపం చేయవాడు ప్రతివాడు ఏం చేస్తాడు? ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఎవరైతే అందరూ మరణానికి, అందరూ ఆజ్ఞను మీరారు, అందరూ త్రోవ విడిచి వెళ్ళారు, అందరూ దేవునికి వ్యతిరేకంగా తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, అందరూ మరణమునకు లోనైపోయారు. మరణం యొక్క ఏలుబడిలో ప్రతి ఒక్కడి ఆత్మ ఉన్నది, బంధింపబడి ఉంది. అలా మరణం యొక్క ఏలుబడిలో బంధింపబడిన ఆత్మ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమై ఉంది అనంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం ద్వారా వచ్చు మరణం యొక్క నియమముల నుండి విడిపించింది.
అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప త్యాగము, అంత గొప్ప రక్షణ ఈరోజు మనకు కలిగి ఉన్నాం. అంత గొప్ప కృపను మనం పొందుకునేటువంటి అదృష్టము, భాగ్యము, ఆ కృపను పొందుకునేటువంటి ధన్యత మనకు ఈరోజు కలిగి ఉంది. అందుని బట్టి మనం అందరం సంతోషించదగినటువంటి విషయం. ఆత్మీయంగా ఎవరైతే జన్మిస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములకు సాదృశ్యమైన బాప్తిసములు ఎవరైతే పొందుకున్న వారు ఎప్పుడైతే సంఘంలోనికి చేర్చబడతారో, ఆ సంఘ సహవాసం యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఇక వారి మీద పాపం యొక్క, మరణం యొక్క ఏలుబడి ఉండదు. అందుకే యేసుక్రీస్తు నందున్న వారికి ఇక ఏ శిక్ష విధి లేదు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అంత ఘనంగా మనము పాపం ద్వారా వచ్చే మరణమును మనము ఆ నియమం అనేది వెళ్ళిపోయింది, మన నుండి దూరం అయిపోయింది అని అంటే అది మన బలమా, మన జ్ఞానమా? కాదు కదా. ఎలా కలిగింది మనకంతటి అదృష్టము, ధన్యత అని అంటే కేవలము కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, కానీ అది మీ వలనైనది కాదు అని ఉంటుంది. చూద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, భక్తుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయు. ఎవరితో సావాసం కలిగి ఉండాలి? మనం వెలుగులో ఉన్నాము, వెలుగులో నడుచుకుంటున్నాము. ఆ వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము కలిగిన వారమై ఉంటాం. ఎవరితో సావాసము? దేవునితోని, క్రీస్తుతో సావాసం కలిగిన వారమై ఉంటాం. అలా సావాసం కలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనం, అదే మొదటి యోహాను పత్రిక. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఇంత గొప్ప అదృష్టము, ఇంత గొప్ప ధన్యత ఆయన సంఘ సభ్యులుగా, ఆయన శరీరముగా మనం ఉన్నాము అనంటే మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఎందులో ఉన్నది? మన పాపములకు ప్రాయచిత్తం కలగడానికి ఆయన ఏం చేశాడంటే తన కుమారుని పంపాడు. కాబట్టి ఇక్కడ మనము చూడాల్సిన మాట ఏంటంటే 19వ వచనం, ఆయనే మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించను. మొదటి ప్రేమ ఎవరిది? ఇప్పుడు మనదా, తండ్రిదా? మనదా, క్రీస్తు ప్రభుదా? మన మొదటి ప్రేమ ఆయనది. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. అర్థమైందా? కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు కానీ అది మీ వలన కలిగినది కాదు అని కూడా ఒక మాట ఉంటుంది. కాబట్టి ప్రేమైంది దేని వల్ల? ఇప్పుడు కృప వలనే మీరు రక్షింపబడి ఉన్నారు అని ఉంది. రక్షింపబడ్డ మనము విశ్రాంతిలోనికి వెళ్ళామా? ఇంకా మనిషికి ఈ లోకంలో విశ్రాంతి ఉందా? రక్షణ అనేది పొందుకున్న మనము విశ్వాస సంబంధమైన ప్రయాణంలో పడిపోయే అవకాశం ఉందా లేదా? విశ్వాస సంబంధమైన ప్రయాణంలో పడిపోయే అవకాశము మనిషికి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, రక్షింపబడిన మనము నశించిపోయే అవకాశం ఉంది. కృప నుండి తొలగిపోయి పడిపోయే అవకాశం కూడా ఉంది. ఆ కృపను నువ్వు ఉచితంగా నీకు ఇవ్వబడినటువంటి కృప ఏదైతే ఉందో ఆ కృపను నువ్వు కడవరకు, చిరకాలము, అంతవరకు నువ్వు చేపట్టిన ఎడలనే నువ్వు రక్షింపబడతావు. ఆ కృప నుండి ఒకవేళ నువ్వు లోకాశలను బట్టి నువ్వు పడిపోయావా అనుకో,
నీవు క్రీస్తు కృపలో నుండి ఆయన సంఘంలో నుండి నువ్వు వేరైపోయిన వాడు అవుతావు, కృప నుండి తొలగిపోయిన వాడు అవుతావు. ఇక ఆయనతో నీకు సహవాసం ఎలా ఉంటుంది? ఆయన ఉచితంగా నీకు ఒకటి కృపను అనుగ్రహించినప్పుడు ఆ కృపను పొందుకున్న నీవు మరలా కొంతకాలానికి ఆ కృపను తిరస్కరిస్తే ఇక నీకు కృప ఎలా ఉంటుంది? నువ్వు ఎలా రక్షింపబడతావు? ఇదే రోజు వచ్చాడు అనుకున్నావు యేసుక్రీస్తు ప్రభు. తన సంఘంలో ఉన్నవారిని ఆయన కొనుక్కోవడానికి వచ్చాడు. ఆ సంఘంలో ఈ రోజు నువ్వు కనబడలే. ఈరోజు ఆయన సంఘంలో నీ ప్రత్యక్షత లేదు. నువ్వు ఆబ్సెంట్. ఏ టీవీ ముందో, ఏ యొక్క సీరియల్ ముందో, ఏ సెల్ ఫోనో చూసుకుంటూ నువ్వు కాలాన్ని గడుపుతున్నావు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఈ క్షణమే వచ్చాడు అనుకో, తన సంఘము వధువు అయినటువంటి తన సంఘమును ఎత్తుకొని పోయేటప్పుడు, తన వెంట తీసుకొని పోయేటప్పుడు అక్కడ విడవబడిన వాడిగా నువ్వు ఉండవా? ఆయన రాకడ ఎలా ఉంటుంది? తిరుగలి ఇద్దరు విసిరితే అందులో ఒకరు వెళ్తాడు. పొలంలో ఇద్దరు పని చేస్తుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఖైదీలో ఇద్దరు ఉంటే ఒకడు ఎత్తబడతాడు, మరొకడు విడవబడతాడు. ఫిల్టర్ అయిపోతుర్రు. ఈరోజు ఆయన ప్రత్యక్షత రెండో ఆగమనం జరిగిందనుకో, ఆయన గనక తన రాజ్యమును తన తండ్రికి అప్పగించబోయే సమయంలో ఆ రాజ్య సభ్యునిగా ఆ సంఘంలో నువ్వు యొక్క ఏమంటారు ప్రెజెన్స్ అనేది లేకపోతే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా, పడద్రోయబడే స్థితిలో, నరకాగ్ని గుండంలోనికి పడవేయబడే స్థితిలో ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కృపను పొందుకోవడం అనేది దేవుడు ఉచితంగా నీకు ఇచ్చినటువంటి భాగ్యము. దానికి నువ్వు ఏ కష్టం పడలే, ఏ ప్రయాసం పడలే. కేవలం తన కుమారుడు ద్వారా నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను నిలుపుకోవాల్సినటువంటి బరువు, బాధ్యత, అవసరత నీకెంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, కృపలో నుండి అయితే దేవుని యొక్క ప్రజలు తమ యొక్క విశ్వాసం నుండి తొలగిపోగలరు మరియు నశింప చేయను బడగలరు. దేవుని యొక్క ప్రజలే ఎవరైతే సంఘంలో ఉన్నారో, క్రీస్తు యేసుని స్వరక్షకునిగా అంగీకరించారో, ప్రతి పాపములకు ఆయన రక్తము ద్వారా ప్రతి ఆదివారం నాడు వారి పాపాలను కడుక్కుంటున్నారో, ఒప్పుకుంటున్నారో, వాళ్ళందరూ రక్షింపబడిన వారే, దేవుని యొక్క పిల్లలే. కానీ అందులో నుంచి పడిపోయే అవకాశం ఉందా అంటే ఉంటుంది. సాధ్యమైతే రక్షింపబడిన వారిని సైతము నశింపజేయుటకు అపవాదిగాడు తంత్రాలు పండుతున్నాడంట. సాధ్యమైతే రక్షింపబడిన అంటే వాడు రక్షింపబడ్డాడు కదా, ఇక అందులో వాళ్ళతో నాకు పని లేదని అనుకోడు. వాడు ఎలాగైనా సరే సాధ్యమయ్యేంత వరకు వాడు ప్రయత్నమే ఇస్తాడు, వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు మాత్రం మెలకువగలిగి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత, బాధ్యత నీది. నీకు రక్షణ ఇచ్చాను, నిలబెట్టుకునే బాధ్యత నీది, పడగొట్టుకునే బాధ్యత కూడా నీదే. అది నిలబెట్టుకుంటావా పడగొట్టుకుంటావా అది నీ ఇష్టం. కానీ ఆయన కృపనిచ్చాడు, తన కృప ద్వారా నీకు రక్షణనిచ్చాడు. ఆ కృప నుండి తొలగిపోతావా నిలబడతావా అనేది నీ స్వేచ్ఛ. ఏదేను తోటలో దేవుడు మంచి చెడులను తెలివినిచ్చి వృక్ష చెట్టును వేశాడు. ఆ యొక్క చెట్టు ఫలాలను తినకూడదు అని దేవుడు చెప్పాడు. తింటే నిశ్చయంగా నువ్వు మరణం అవదు అని అన్నాడు. తింటవా తినడా అనేది ఆదాము అవ్వల యొక్క నిర్ణయం. అవ్వ కన్నా చెప్పబడలే కానీ ఆదాముకు స్ట్రిక్ట్ గా చెప్పబడ్డది. ఇప్పుడు ఆదాము ఆ పండు దగ్గరికి వెళ్ళి తెంచుకుంటుంటే దేవుడు ఆపొచ్చు కదా. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ మనిషికి షరతులు ఇయ్యడు. ఆయన ప్రేమనిస్తాడు. ప్రేమలో నువ్వు ఉంటే షరతులను, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలు నీలో లేవంటే, నా ఆజ్ఞలను నువ్వు అనుసరించట్లేదంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదనే కారణం. దేవుడు ప్రేమించాడు, తన కుమారుని నీకు అనుగ్రహించాడు నువ్వు రక్షింపబడ్డానికి. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే, నువ్వు కూడా క్రీస్తుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. ఆయన ప్రేమించాలనడానికి తన కుమారుని ఇచ్చాడు. నువ్వు కుమారుని ప్రేమించావనడానికి నీకాడ రుజువు ఏమిటి అనంటే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొని జీవించడమే దానికి రుజువు, వేరే ఏ ఒకటి కాదు. ఆ ఆజ్ఞలను నేను అనుసరించను, ఆదివారం మందిరానికి వెళ్ళను, సంఘ సహవాసంలో నేను ఉండను, పరిశుద్ధుల సహవాసంలో ఉండను, ఆయనను సత్యంతో ఆత్మతో సత్యంతో నేను ఆరాధించను, ఆయన దేవుడు నా మనసులోనే ఉన్నాడు, గుడికి పోతేనే దేవుడు ఉంటాడా అని అనుకున్నావు అనుకో,
అది నీ అజ్ఞానం. నీ కాడ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతమే. నువ్వు మృతుడవు. నీవు అనుకుంటున్నావు జీవించుచున్నాను, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దాసుడను, క్రీస్తు దాసురాలను ఒకవేళ నువ్వు అనుకుంటావు. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది. జనాలు అనుకుంటారు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు ఆమెకి ఉందని అనుకుంటారు. కానీ పేరు మాత్రమే నీకుంది. కానీ ఆ జీవాధిపతి దగ్గరికి వెళ్ళి ఈమె జీవం ఎంత ఏ పాటిదని చూస్తే అసలు మృతుడు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది సడన్ గా పడిపోతే ఏం చేస్తారు? టక 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 హాస్పిటల్కి వేసుకొని వెళ్ళిపోతారు. కాళ్ళు చేతులు రుద్దుకుంటా టెన్షన్గా వెళ్తారు. అక్కడికి వచ్చిన డాక్టర్ స్ట్రెత్ పెట్టి చేయి పట్టుకొని చూసి ఏమంటాడు? డిక్లేర్ చేసేస్తారు, బ్రాడ్ డెత్ అని అంటాడు. అంటే నువ్వు చనిపోతున్న వాడిని తీసుకురాలే, ఆల్రెడీ చనిపోయిన వాడిని నువ్వు తీసుకొచ్చావు. బ్రాడ్ డెత్ అని అంటారు. అంటే బ్రాట్ అంటే ఏంది? తేబడ్డం. బ్రాట్ అంటే తేబడ్డం. మీరు చనిపోయిన వాడిని తీసుకొచ్చారని బ్రాడ్ డెత్ రాసేస్తారు. ఇప్పుడు నేను నీతిమంతున్నే, నేను క్రీస్తు దాసున్నే, నేను క్రీస్తు దాసురాలనే, నేను విశ్వాసినే, కాకపోతే వారం వారం గుడికి పోవడానికి నాకు వీలు పడదు, వారం వారం ఆరాధనకి నేను వెళ్ళలేను, నా ఇంట్లో పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేను, నా కుటుంబ బాధ్యతలను బట్టి నేను వెళ్ళలేను, నా యొక్క ఉద్యోగాన్ని బట్టి నేను వెళ్ళలేను అని నువ్వు ఎన్ని కారణాలైనా చెప్పు. క్రియలు లేని విశ్వాసం అది మృతము. నువ్వు క్రీస్తుని ప్రేమించిన యెడల నువ్వు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొంటావు. కాబట్టి నీకు నువ్వుగా నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే జీవాధిపతి దగ్గరికి వెళ్తే, అయ్యా ఈయన పరిస్థితి ఏంది, ఈయన పరిస్థితి ఏంది, మరి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు రక్షింపబడతారా? మేము మందిరానికి పోకున్నా, మేము గుడికి పోకున్నా, ఇంట్లో కూర్చొని మాత్రం ఒక 5 నిమిషాలు వాక్యం చదువుకొని ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటాం, మాకు అది చాలు అని అనుకునే స్థితిలో వారు ఉన్నారు. ఏమిటంటే జీవించుచున్నావన్న భ్రమలో ఆమె ఉంది, జీవించుచున్నాడన్న భ్రమలో అతను ఉన్నాడు. కానీ వారు ఏమై ఉన్నారు? మృతులే. మనం అలా ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళ. నీకు కారణాలు ఏదైనా రావచ్చు, నీకు అడ్డంకులు ఏమైనా రావచ్చు. దేవుని మందిరానికి వెళ్ళడానికి నీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, ఇంకా ఏదైనా సమస్యలు అనేకమైనవి రావచ్చు. కానీ వాటన్నిటిని అధిగమించుకొని నువ్వు వచ్చినప్పుడే నీకున్న విశ్వాసత క్రియల ద్వారా కనపరచబడుతుంది. ఆ క్రియలను బట్టి నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యందు మహిమ పొందుతాడు. ఆ క్రియలు లేనప్పుడు ఇక నీ ద్వారా ఏం మహిమ ఉంటుంది ఆయనకి? నీకు నువ్వే గిరిగీసుకొని మనసులో ఉంటే చాలు, నీకు నువ్వే గిరిగీసుకొని ఇంట్లో ప్రార్థన చేస్తే చాలు, నీకు నువ్వే గిరిగీసుకొని నాకు వాక్యము వినసొంపుగా లేదు, వినసొంపుగా ఉండడానికి ఆ వాక్యం ఉన్నది ఇక్కడ, మిమ్మల్ని మెప్పించడానికి ఆ వాక్యం ఉన్నది ఇక్కడ, మిమ్మల్ని గద్దించి హెచ్చరించి మీకు బుద్ధి చెప్పి మనలో ఉన్న లోపాలను, మీలో ఉన్న లోపాలను, నాలో ఉన్న లోపాలను మనందరం కలిసి ఒకరము వాక్యము ద్వారా హెచ్చరించుకొని నిత్య జీవ రాజ్యంలోనికి ప్రవేశించుటకు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇక్కడ ఒకరినొకరము బుద్ధి చెప్పుకుంటున్నాం, గద్దించుకుంటున్నాం, ప్రేమపూర్వకంగా వాక్యాన్ని తెలియజేస్తున్నాం. వాటిని బట్టి సరిదిద్దుకోవాలి. వాక్యము అద్దం లాంటిది. అది మన దోషాలను ఎత్తి చూపినప్పుడు ఆ దోషాలను బట్టి మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. కానీ ఆ అద్దమే నాకొద్దు, ఇందులో నా మొహం ఒక తీర కనపడుతుంది, నా ముఖంలో ఉన్న మచ్చలన్నీ కనపడుతున్నాయి అంటే నీ మచ్చలను తుడిపేసుకొని అద్దం ముందుకు రా. మళ్ళా నువ్వు తుడిపేసుకునే ప్రయత్నంలో 100 ఉంటే అందులో 30 మిగులుతాయో 20 మిగులుతాయో మళ్ళీ వచ్చి మళ్ళీ సరి చేసుకోవాలి. అసలు అద్దమే బలగొడతానంటే అది మూర్ఖత్వం కాదా? కృప నుండి కూడా తొలగిపోవడం అదే. వాక్యము మన హృదయంలోనికి వెళ్తున్నప్పుడు, మన హృదయాంతర్యాలను పరిశీలిస్తున్నప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ సంఘానే మానేసినామంటే అది మన అజ్ఞానము, మూర్ఖత్వము, నిత్య జీవంలో నుండి తొలగిపోవడం కూడా అనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు, ఎక్కడైతే స్థానికంగా మనం రక్షణ పొందామో, రక్షణలో పాల్గొంటున్నామో, ఎక్కడైతే మనము వాక్యం ద్వారా బలపడుతున్నామో ఆ సంఘాన్ని విడవకూడదు, ఆ సహవాసాన్ని మరవకూడదు. అలా నువ్వు అనుకుంటున్నావేమో కేవలం మనుషులను ఒక 5గురిని, 6గురిని, 10 మందిని, 20 మందిని నువ్వు అశ్రద్ధ చేసి నువ్వు అనుకుంటున్నావేమో వారికి దూరం అవుతున్నావు. నువ్వు దూరం అవుతుంది మనుషులకు కాదు,
పరలోక సహవాసానికి నువ్వు దూరం అవుతున్నావు. మనుషుల సహవాసాన్ని అనుకుంటే అది నీ అజ్ఞానం. మనుషుల సహవాసానికి నువ్వు దూరం అవుతున్నావు అని నువ్వు ఆలోచిస్తున్నావు. పరలోకపు సహవాసానికి, నిత్య జీవానికి దూరం అవుతున్నావు అని వాక్యం అంటుంది. ఇప్పుడు ఎవరిది నిజం అవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఈరోజు అనేకులు ఎందుకు తప్పిపోతున్నారు, ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతున్నారంటే, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వారు అబద్ధికుల యొక్క బోధల ద్వారా, వేషధారణ ద్వారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వారి యొక్క లోపాలను మనకెందుకులే అని, మనకు ఆదివారం సంఖ్య పెరగాలి, కానుకలు పెరగాలి, అంతవరకు మనం చూసుకుంటే చాలు అని చెప్పేసి అబద్ధ బోధకులు, ఆ బోధకులకు తగ్గినటువంటి విశ్వాసుల ద్వారా అనేక మంది దేవునికి దూరమై భ్రష్టులైపోతున్నారు. నువ్వు అలా ఉండకూడదు అని అపోస్తులైన పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి హెచ్చరిక పత్రికను రాస్తున్నాడు. హెచ్చరికగా పత్రికను రాస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి 2 వచనాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కడవరి దినాలు ఇప్పుడు ఉన్నాయి. ఏమిటి దినాలు? కడవరి దినాలు కాదా? క్రీస్తు రాకడ సమీపిస్తున్నటువంటి దినాలు కాదా? ఈ భూమి ఆకాశం అంతా లయమైపోయే దినాలు కాదా? మనుషులు బ్రతుకున్న వారు మహిమగల శరీరంగా మార్పు నొందే దినము కాదా? మృతులు తమ మృతులను ఆ మరణము అప్పగించే దినము సమీపించే దినాలు కావా ఇవి? ఏ దినాలు ఇవి? కడవరి దినాలు. ఇప్పుడు ఈ లోకపరంగా చూస్తే మిర్యాలగూడలో ఇది ఏ టైము? ఎలక్షన్ టైం. ఎలక్షన్ టైం ఎప్పుడు అని అంటే, ఎలక్షన్ టైం డిక్లేర్ కాకముందే ఎలక్షన్ టైం వాతావరణం వచ్చేసింది. కానీ డిక్లేర్ చేయడానికి ఒక డేట్ ఉండాలి కాబట్టి, షెడ్యూల్ ఉండాలి కాబట్టి ఒక టైం డిక్లేర్ చేసింది. కానీ ఆ టయానికి అది అయిపోతుంది. ఇక ఎవరింట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. గెలిచిన వాడు గెలిచిన పనులు, ఓడిన వాడు ఓడినట్టుగా తన పనులు తాను చేసుకుంటాడు. ఇప్పుడు నడుస్తుంది ఎలక్షన్ టైం. అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది కడవరి దినాలు. కానీ అక్కడ ఎలక్షన్కి, ఎన్నికకి, ఓటింగ్కి ఒక డేట్ ఉంది. కానీ యేసుక్రీస్తు రాకడకి ఒక డేట్ అనేది ఇయ్యలే. రెప్ప పాటున కడబుర మోగగా ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడు. అప్పుడు అర్థమవుతుంది. ప్రతి నేత్రము ఆయనను చూచును. అప్పుడు తెలుస్తుంది సత్యం. ఇంతకాలం చెవులకు వినబడుతున్నా పట్టించుకోలేదు, కళ్ళకు కనబడుతున్నా నేను కానరాలేదు. నా వినడానికి చెవులు మందగించాయి, చూడడానికి కళ్ళు మందగించిపోయి అంధత్వం అందుకుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రతి నేత్రం ఆయన చూసినప్పుడు వారందరూ ఏం చేస్తారంట? రొమ్ములు బాదుకుంటారు. రొమ్ములు బాదుకుంటే వచ్చేదేముంది? సమయం ఉండగానే నువ్వు నీ పాపాలను ఒప్పుకొని సరిదిద్దుకో. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, నీ ఆత్మను రక్షించుకో. ఆ సమయం గనక నువ్వు వ్యర్థపరుచుకున్నావంటే నువ్వు చేసిన ప్రతి క్రియకు నీకు అక్కడ తీర్పు దినాన లెక్క చెప్పాలి. ఆయన త్రాసు తూచినప్పుడు నీ మంచి క్రియలు కనపడతాయా, చెడ్డ క్రియలు కనపడతాయా అని త్రాసులో నీకు తెలవదా? నీ అంతరాత్మకు నిజంగా చెప్పండి, మనకు తెలవదా మన అంతరాత్మకు? ఆయన తన నోటి నుండి చెబితేనే కానీ మన దోషాలు, పాపాలు, మన సంఘం పట్ల మన నిర్లక్ష్యం, ఆరాధన పట్ల మన ఆ నిర్లక్ష్యం వైఖరి తెలవదా మనకి? ఆయన నోరిప్పి చెప్తే అర్థమవుతుందా నీకు? నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఆదివారం ఆరాధన నువ్వు ఎంత శ్రద్ధగా వస్తున్నావు. నీ గుండె మీద చేసుకొని చెప్పు, క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు. నీ గుండె మీద చేసుకొని చెప్పు, దేవుని వాక్యానుసారంగా నీ జీవితం ఎలా ఉందో చెప్పు. ఆయన చెప్పాలా నోరిప్పి? అర్థం కావాలి ప్రియమైనది. కానీ కడవరి దినాలలో ఎలా ఉంటారంట? అందరూ ఏం రారు. బోధించే బోధకులు అలానే ఉన్నారు, ఆ బోధకుల దగ్గరికి వెళ్ళే విశ్వాసులు అలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. ఈ అబద్ధికులు ఏముంటది? వేషధారణ. ఎలాంటి వేషధారణ? ఎలాంటి వేషధారణ అంటే వెలుగు సంబంధమైన వేషధారణ.
వెలుగు సంబంధమైన దూతల వేషం వేసుకుంటారు, కానీ లోపట వారు క్రూరమైన తొడేళ్ల లాంటి వారు. వెలుగు దూతల్లాగా వస్తారు, ప్రకాశమానంగా ఉంటారు, కానీ వారు అపవాది సంబంధం. వారి వేషం వెలుగులో ఉంటది. సత్యవాక్యాన్ని చెబుతున్న వాడి పరిస్థితి ఏందో తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఉంటది. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం. సత్యవాక్యాన్ని చెప్పే వారికి కఠినుల మధ్య సత్యవాక్యం చెప్తున్నటువంటి ఇర్మియా పరిస్థితి ఎలా ఉందో. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 'చెకుముకి నీ రాళ్ళ వల్లే నీ నుదుటిని చేతును కఠినముగా నేను మార్చుతున్నాను' అంటాడు. నీ సెల్లుందా? సరే, ఇర్మియా తోటి ఏమంటాడంటే, వారి కఠినముల వలె నీ ముఖమును నేను కఠినమైనదిగా చేతును, నీ నుదురును నేను కఠినమైనదిగా చేతును, చెకుముకి రాతి వలె నీ నుదురును నేను కఠినమైనదిగా చేస్తానని చెప్పేసి అంటాడు. అంటే ఇప్పుడు సత్యంని బోధించే ఇర్మియా ఎలా కనపడుతున్నాడు? వారికి ఎలా కనపడుతున్నాడు? కఠినాత్ముడుగా కనపడుతున్నాడు. అదే అబద్ధికుల వేషం వేసుకున్న వారికి ఎలా కనపడుతున్నారు? దొంగ బోధకులు వెలుగుదూత వలె కనపడుతున్నారు. ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథం చూద్దాం. ఏహెచ్కేల్ గ్రంథం, ఏహెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఏహెచ్కేల్ గ్రంథంలో ప్రవక్త అయిన ఏహెచ్కేల్ని తన ప్రజల యొద్దకు పంపిస్తున్నాడు. తన ప్రజల యొద్దకు వెళ్ళి తనను గూర్చిన ప్రవచనాన్ని మాటలను చెప్పమని అన్నప్పుడు అన్యజనుల దగ్గర కూడా పోట్లే. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు గ్రహింపలేని ఎస్స మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. ఎందుకు? నువ్వు వెళ్ళి నా మాటలు చెప్పినా నా వాక్యం చెప్పినా వాళ్ళు గ్రహించలేరు. అలాంటి అన్యజనుల యొద్దకు నేను పంపటలేదు, కానీ అట్టి వారి యొద్దకు నేను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖం వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను. ఇప్పుడు ఎలా కనపడతాడు? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తుంటే తప్పును తప్పుగా ఖండించేవాడు కఠినమైన వాడుగా, తప్పును తప్పుగాను, దోషమును దోషముగాను, లోపమును లోపంగాను ఎత్తి చూపిన వాడు ఎలా కనపడతాడు? ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నట్టుగా ఖడ్గం వలె దూసుకొని పోతుంటే అతని మాటలు ఎలా కనపడతాడు అతను? కానీ ఆ రోజు దినాన ఆనే అట్లుంటే ఈ అంత్యకాలం దినముల్లో, ఈ కడవరి దినముల్లో అబద్ధికులు వేషధారణ వేసుకొని వచ్చి జనాల్ని మోసపరుస్తుంటే వాళ్ళు మాత్రం సహృదయులుగా, వాళ్ళు మాత్రం వెలుగు దూతల్లా కనబడుతుంటే జనాలందరూ అక్కడికి వెళ్తారు. సత్య సంబంధమైన బోధ చేసే వారి దగ్గరికి మాత్రము రారు. ఇప్పుడు ఎలా ఉంది ఏహెచ్కేల్ పరిస్థితి? కఠినమైన వాడిగా కనపడుతున్నాడా? సున్నితమైన వాడిగా కనపడుతున్నాడా? సాత్వికుడుగా కనపడుతున్నాడా? కఠినమైన వాడుగా కనపడుతున్నాడు ఏహెచ్కేల్. ఎందుకు? దేవుని మాటలు ఉన్నట్టుగా వారికి బోధించడం ద్వారా. ఇదిగో వారి ముఖం వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలె నీ నుదురును కఠినమైనదిగా చేసేను, నీ నుదురును చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండును, వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయి వారైనను వారిని చూచి వాళ్ళందరూ ఊకుంటురా? ఇంత కఠినంగా బోధిస్తే తిరుగుబాటు చేస్తారు. అయినా సరే నువ్వు వాళ్ళకు జడియకు.
భయపడకు అని చెప్పేసి యెహెజ్కేలు ప్రవక్తలు అంటాం. ఈ ప్రవక్తలకు ఉండే ఒకటే బాధ ఏందనంటే దేవుడి మాటలు సత్యమైనవే, నిత్యమైనవే, అవి ఒక్క పొల్లైనా కూడా తప్పిపోయినటువంటివే. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే జనులు ఏమంటారు? ఎంతమంది ప్రవక్త లేరు? మొన్నటి దినాన ఒక వాల్పేపర్లో ఏషియా ప్రవక్త ఎలా చర్మం ఓల్చబడలేదా? చర్మం ఏం చేయబడ్డది అనేది వల్చబడ్డది, ఒలిచిరు చర్మాన్ని. ఇంకొక ఆయన రంపంతో గోశారు. ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయో తెలుసా? ఎందుకు? అంత కఠినంగా వారి బోధ ఉంటుంది కాబట్టి. వారి బోధ కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఏ విషయంలో వారు కాంప్రమైజ్ గారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ప్రవక్త అయిన ఏలియా, యెజబేలు రాణి, ఆహాబు రాజు, దడిసిన వాళ్ళకి యెజబేలును ఎదురుగా నిలబడి నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి ఖండించలేదా? ఆయన ముందు నిలబడి బయలు ప్రవక్తను గురించి, యెజబేలు గురించి, నువ్వు ఈ యెరూషలేము పట్టణాన్ని ఇలా విగ్రహారాధనకు మళ్ళిస్తున్నావు అని చెప్పేసి, దేవుడు నిన్ను శపిస్తాడని చెప్పేసి, ఇది నీ సరిదిద్దుకో అని చెప్పేసి అన్నప్పుడు యెజబేలు మార్చుకుందా? ప్రవక్త అయిన ఏలియాను చంపాలనుకుందా? చంపాలనుకుంది. ఆయన చేసి కొండలు గుహలు పట్టుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇంతే ప్రవక్తల జీవితాలు, ఇంతే అడవుల పాలు. యానో డేరాలు వేసుకొని కుటీరాలు వేసుకొని ఉండడమే. జనుల మధ్య ఎప్పుడో ఒకసారి రావడమో దేవుని వాక్యం చెప్పడం. లోకానికి వేరుగా ఉంటారు, లోకంలో కలిసిపోయే తత్వం కాదు వాళ్ళకి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళ. కానీ ఈ తరం ఎలా ఉంది అని అంటే, జనులు ఏం చేస్తున్నారంట? కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచుతారు. వాళ్ళకి ఏం లేదు, మోసపరిచే మాటలు చెప్పాలి, వచ్చిన దయ్యాల్ని పట్టిన దయ్యాల్ని వెలగొట్టాలి, దయ్యాల కూర్చున్న బోధ. ఏ పిల్ల దయ్యమా, ఏ ముసలి దయ్యమా, ఏ చెవిటి దయ్యమా, ఏ గుడ్డి దయ్యమా, ఇన్ని రకాల దయ్యాల పేర్లు ఉంటాయి తెలుసా మీకు? అన్ని రకాల దయ్యాల పేర్లు చెప్పి ఏసునామో గద్దిస్తున్నాను అని అంటాడు. ఇక వాడి కింద గిలిగిలిగిలిగిలిగా కొట్టుకోవాలి. ఏంటి బోధలు? కడవరి దినాలలో ఇయే జరుగుతాయి. మనం ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏమీ లేదు ఇందులో. ఆదిమ సంఘంలోనే అపోస్తులైన పౌలు ముందే చెప్పేశాడు, కడవరి దినంలో ఇలాంటి బోధకులే వస్తారు, వేషధారణ వల్ల అనేకులు మోసం చేస్తారు, వాళ్ళ బోధలన్నీ దయ్యాలకు సంబంధించిన బోధలే ఉంటాయని ఎప్పుడో చెప్పేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి బోధల వల్ల మనము విశ్వాసులమైన మనము త్రిప్పబడకూడదు. వాడు ఎన్నైనా చేయని, ఎన్ని దయ్యాలైనా వెళ్ళగొట్టని, ఎన్ని అద్భుతాలైనా చేయని, ఎన్ని సూచక్రియలైనా చేయని, స్టేజ్ మీద ఒకటి తీస్తాడు, ఇట్టా 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 అనుకుంటా పేకలు, ఇట్లా ఇట్లా అనుకుంటా గుడ్లు తీస్తాడు, ఇట్లా అనుకుంటా అరచేతిలో నుంచి పావురం ఇట్ట వచ్చేస్తుంది. మరి వానికంటే మాంత్రికుడు, వాడు వాక్యం చెప్తాడు నమ్మరా? ఇప్పుడు వీటిని బట్టి కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇగో 66 పుస్తకాల్లో ఇవ్వబడిన జీవవాక్కులను బట్టి మనము నిరీక్షణ కలిగిన వారై ఉండాలి, కానీ మనుషులు చేసే తంత్రాలు మంత్రాలకు కాదు. 66 పుస్తకాల్లో దేవుడు నీకు వ్రాయించి ఇచ్చినటువంటి ఆ యొక్క జీవవాక్కులను అనుసరించి, ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడే దేవునికి ఇష్టరాలుగా ఉంటావు. కానీ మనుషుల మాయోపాయముల చేత నువ్వు భ్రమపరచబడితే, నువ్వు విశ్వాసవి అనుకుంటే, నీ వరకు నువ్వు విశ్వాసవి, నువ్వు క్రీస్తులో బ్రతికున్నావని నువ్వు ఒకవేళ అనుకుంటావు, కానీ నువ్వు మృతుడవే దేవుని విషయంలో. దేవుని సన్నిధిలో నువ్వు మృతుడవుగా కనబడుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం? సరిదిద్దుకొని దేవుని వైపు మళ్ళాలి ప్రేమ. కాబట్టి అవిధేయత అనేది మనలో ఉండకూడదు. మనల్ని దేవుడి నుండి దూరం చేసేది ఏమిటంటే మనలో ఉన్న అవిధేయతే. ఈ అవిధేయత మనల్ని భ్రమ కలిగిస్తుంది. ఈ భ్రమలో మనం బ్రతుకుతాము. ఆ భ్రమ నుంచి మనము విడిపోవాలని వాక్యం తేటగా తెలియజేస్తుంది. అవిధేయత ఎంత ఘోరమైనదో మనం ఒకసారి చూద్దాము. ఈ అవిధేయత ఎలా దేవుడి నుండి మనల్ని దూరపరుస్తుందో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. దేని వల్ల పడిపోతురంట? దేవుని సంఘంలో నుండి. దేని వల్ల పడిపోతురంట? విశ్వాసంలో నుండి. దేని వల్ల పడిపోతురంట? దేవుని మహాకృపలో నుండి. అవిధేయత వలన. సంఘంలో ఉన్న వారికి విధేయత ఉండాలి. సంఘంలో ఉన్న వారికి విధేయత దేవుని పట్ల ఉండాలి, క్రీస్తు పట్ల ఉండాలి, సంఘం పట్ల ఉండాలి.
ఆ విధేయత ఉన్నవాడు తన క్రియల్లో కనపరచాలి. ఆ క్రియలు లేకుండా నేను విధేయుడనే అని అనుకుంటే అది విధేయత కాదు, విశ్వాసం కాదు. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, కానీ అది అవిధేయత. ఆ అవిధేయత వల్ల నీకు కలిగేది ఏంటంటే పడిపోవడమే. కాబట్టి అవిధేయత వలన వారి పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. ఆ విశ్రాంతి ఉన్నది పరలోకపు యెరూషలేము, పరలోకపు పట్టణము, 12 గుమ్మములు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు మనం విశ్రాంతి లేదు ఈ లోకంలో ప్రయాణిస్తూనే ఉన్నాము. ఒకవేళ ప్రయాణంలో ఉన్న మనము విసుకెత్తు వేశారో, నిర్లక్ష్య వైఖరితోటో, లేదంటే సనుగుకొనో ఏదో ఒక విధంగా మనలో అవిధేయత ప్రవేశించింది అనుకో, ఆ అవిధేయత వల్ల మనం ఏం పోగొట్టుకుంటాము? విశ్రాంతిని పోగొట్టుకుంటాం. అంటే పరలోక రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాం. తండ్రితో నిత్య నివాసం ఉండే ఆ భాగ్యాన్ని మనము పోగొట్టుకున్న వారం అవుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించకుండా అవిధేయతతో పడిపోకుండా ఉండాలి. దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? ఇప్పుడు మనలో ఉన్న అవిధేయతను పోగొట్టడానికి దేవుని వాక్యం ఏమై ఉంది? సజీవమైన బలము గలదైన 2 అంచులు గల ఖడ్గము, బలమైన 2 అంచులు గల ఖడ్గము. అది హృదయం యొక్క తలంపుల్లోనికి ఆలోచనలోనికి దూరుతున్నప్పుడు ప్రాణములను ఆత్మలను కీళ్లను మూలుగులను విభజిస్తున్నంత వరకు, అంటే నిన్ను ఏకంగా చిత్తగొట్టేస్తుంది, రోడ్లేసి చిత్తడి చేసేస్తుంది. ఈ వాక్యం అనే ఖడ్గం కూడా నీ ప్రాణాన్ని ఆత్మని మాత్రమే తొలగిస్తే అయిపోతుంది. అలాంటి ప్రాణాత్మలను తొలగించే బాంబులు కత్తులు లేవా? ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తి కాడి నుంచి మొదలు పెడితే యుద్ధ వీడి చేసే కత్తి వరకు ఏదైనా ఒక సప్పునని వేసేస్తే ప్రాణం ఆత్మ విడిపోతుంది. కానీ ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము ప్రాణాత్మలనే కాదు, కీళ్లను మూల్గులను అంతవరకు దూరుచు హృదయం యొక్క తలంపుల్లోనికి ఆలోచనలోనికి దూసుకొని పోతుంది. అప్పుడు నొప్పి కలగదా? బాధ కలగదా? ఇక్కడ ఈ వాక్యం వింటుంటే నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి మేము వేరే సంఘానికి పోతాం. ఇక్కడ వాక్యం వింటుంటే మాకు హృదయాలు నొచ్చుకుంటున్నాయి కాబట్టి మేము వేరే సంఘానికి పోతాం. ఇప్పుడు నువ్వు విధేయత కలిగిన వాడవైతే వాక్యం బట్టి సరిదిద్దుకునగలుగుతావు. విధేయత లేని వాడవైతే ఇలాంటి వాక్యం ఎక్కడ బోధించబడినా నువ్వు అక్కడ నిలబడవు. ఉదయం మాత్రమే బోధిస్తారా? క్రీస్తు సంఘ సభ్యుడు, క్రీస్తు సంఘ సేవకుడు, సువార్థికుడు, నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకునే ప్రతి వాడు ఈ విధంగానే వాక్యాన్ని బోధిస్తాడు. ఎందుకు? తనకి ఇవ్వబడ్డ డ్యూటీ అది, తన పనే అది. కానీ జనులు ఎలా ఉన్నారు? జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై ఉండి తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తామే పోగు చేసుకుంటారు. కల్పన కథలు కావాలి వాళ్ళకు. ఆ కాలం వస్తుంది అన్నాడు, వచ్చే ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, జనులు సత్యవాక్యమును చెవునియక దురద చెవులు గలవారై ఉన్నారంట. మనం అలా ఉండకూడదు. మనకు వాక్యము మన హృదయాంతర్యంలోనికి చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి. ఆ వాక్యమును బట్టి మనలో ఉన్న దోషాలను లోపాలను సరిదిద్దుకునే వారిగా మనము ఉండాలి. కానీ ఆ వాక్యాన్ని వదిలిపెట్టి మనము దేవునికి దూరం అయిపోయే పరిస్థితి మనకు రాకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మన ఎవరికి మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. నాకు కనబడని మీ అంతరంగంలో ఎన్నున్నాయో, మీ క్రియలు ఎన్నున్నాయో, కానీ ఆయన దృష్టికి ఆయన కంటికి మాత్రం కనబడనిది అంటూ ఏమీ మీలో లేదు. మీకన్నా తెలవదేమో మీ తల వెంట్రుకల సంఖ్య, ఆయన లెక్కించి ఉన్నాడు. నీకు తెలవదేమో నీ దినముల సంఖ్య, ఆయన ఆల్రెడీ లెక్కించి ఉన్నాడు. నీ హృదయంలో నువ్వు అంతరంగం అంతా నీకన్నా తెలవదేమో. ఒక రకంగా చెప్తే ఆయన నీ ఆంతర్యములన్నిటినీ పరిశీలించిన వాడు.
కాబట్టి ఆయన కనబడిన సృష్టం అంటూ ఏది లేదు. మనం ఎవరికి ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఆయనకు అర్థమైతే చాలు, ఆయన అర్థం చేసుకుంటే చాలు. ఈరోజు ఉదయ బోధ విని ఇంతమంది వెనక్కి పోయారు అని అంటే ఆయనకు తెలిస్తే చాలు ఎందుకు ఉదయ బోధను బట్టి ఎందుకు వెళ్ళారనేది. సంఘంలో సభ్యుల సంఖ్య ఎందుకు తగ్గింది అని అంటే ఆయనకు తెలిస్తే చాలు, మనుషులకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు? ఇది ఇరుకైన మార్గం అని క్రీస్తు ప్రభువే చెప్పాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే, పిలువబడువారు అనేకులు, ఏర్పరచబడిన వారు మాత్రము కొందరే అన్నారు. ఆ కొందరిలో నువ్వున్నావా? ఆ కొందరిలో నేనున్నారా? ఆ కొందరిలో మనం ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. ప్రేమ మన ఆత్మరక్షణ కొరకు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యం విని కూడా మన అవిధేయతను బట్టి దేవుడిచ్చినటువంటి ఆ కృప నుండి మనం తొలగిపోయే అవకాశం ఉందేమో. కాబట్టి జాగ్రత్తగా మన విషయంలో మనం చూసుకోవాలని వాక్యం తేటగా హెచ్చరిస్తుంది. ప్రేమ ఎలా మనం జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. ఏమంటున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. హెబ్రీలో ఉన్న సంఘం. ఎవరు చెప్తున్నాడు? పౌలు గారని అంటున్నారు. సరే, పౌలు కాకపోతే ఏ భక్తుడైనా సరే. హెబ్రీలో ఉన్న సంఘంలో అందరూ కృపలో నిలిచిన వారే ఉన్నారా? కృప నుండి తప్పిపోయే వారు కూడా ఉన్నారనే అవకాశం ఉందా? తప్పిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నాడు. తప్పిపోయే ఛాన్స్ ఉందని ఏమంటున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల. చేదైన వేరు ఎక్కడ మొలుస్తుందో, మీ మధ్య చేదైన వేరు ఏదో ఎవరో అది మొలచి అందరినీ కలవరపరిచి మిమ్మల్ని దేవుని సంఘం నుండి దేవుని కృప నుండి తొలగింపజేస్తుందేమో. కాబట్టి మీ మటుకు మీరు జాగ్రత్తగానే ఉండండి. మీ రక్షణ మీ చేతిలోనే ఉంది. పక్క మాటలు బట్టి కాదు, పక్కన మాటల్ని బట్టి కాదు. నీ పక్కనే కూర్చోవచ్చు, విశ్వాసగా నీతోనే ఉండొచ్చు. ఒకవేళ అదే చేదైన వేరైతే, నీ మనసును కల్మషపరుస్తే, కృపలో నుండి నిన్ను పడగొడితే, సంఘ సావాసంలో నుండి నిన్ను తప్పిస్తే, నీ ఆత్మకు రక్షణకు కారకులు ఎవరు? ఇప్పుడు నీ ఆత్మ నశించబోవడానికి కారకులు ఎవరు? చూసినవాక ఎలా చెప్తుండో వాక్యము, విన్నవాక ఎలా చెప్తుండో వాక్యము. ఈ నిట్నే చెప్తాడు, చూసినావా? అందుకే ఎవరు రారు. చేదైన వేరు నీలో మొలకెత్తి ఏం చేస్తుందంటే అందరినీ లేనామ కూడా కల్పిస్తారు. లేని వాటిని కల్పించువారు, అబద్ధములను కల్పించువారు. పోయిన వారం చూసామా మనం? అబద్ధములను కల్పించువారు ఎవరు? దేవుని కృప నుండి వేరైపోయిన వారు. రోమపత్రికలో ఉంటది. అబద్ధికులను, సమస్త దుష్కార్యములు చేయవారు వాళ్ళు. కాబట్టి చేదైన వేరు మనలో సంఘ సావాసంలో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు మాత్రమే ప్రయత్నం చేయాలి. నీ ఆత్మ రక్షించే పని నాది కాదు, పక్కాది కాదు, ఎవరిది కాదు. బోధకుడి పని నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడమే, వాక్యాన్ని చెప్పడమే. సర్దిద్దుకునేది నువ్వు. వాక్యాన్ని చెప్పకపోతే నీలో లోపాలు దోషాలు ఎలా కనపడతాయి? చెబితేనేమో ఇలా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజు ఒక్క పూట కూటి కొరకు నీ యొక్క నిత్యత్వాన్ని అమ్ముకుంటావా? ఈ రోజు ఒక్క పూట కూటి కొరకు నీ యొక్క నిత్య జీవాన్ని అమ్ముకుంటావా?
ఈరోజు సంఘాలు డిజిటల్ సంఘాలు అయిపోయాయి, ఆన్లైన్ సంఘాలు అయిపోయాయి. అక్కడికి పోతే టిఫిన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, ఒక కార్డు సభ్యత్వం ఉంటే చాలు, మంచిగా భోజనం పెట్టి పంపిస్తారు. ఒక్క పూట కూటి కొరక ఈరోజు ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలే, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి ఆకలే. దానితోటి నీకు పోయేదే ఉంది? ఆ ఒక్క పూట కూటి కొరకు నిత్య జీవపు వాక్కులను నువ్వు వదిలిపెట్టెళ్తావా? నిత్య జీవపు ఆహారాన్ని నువ్వు వదిలిపెడతావా? అక్షయ ఆహారాన్ని నువ్వు వదిలి క్షయమైన ఆహారం కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ఏది నీ విశ్వాసమో? ఏది నీ నిరీక్షణ? ఏది నీ విశ్వాస సంబంధమైన పోరాటము? ఖడ్గమైనను, హింసైనను, బాధైనను, కరువైనను, ఉపద్రవమైనను, దిగంబరత్వమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదు అని పౌలు చెప్పాడే. ఈ రోజు దిగంబరత్వానికి కానీ, ఆకలి అయినా, దప్పులైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరపరచదన్న పౌలు క్రియలు నీలో ఉన్నాయా? అక్కడికి పోతే భోజనాలు పెడతారు, అక్కడికి పోతే టిఫిన్లు పెడతారు, హ్యాపీగా డిజిటల్ కింద ఫ్యాన్ కింద ఉంటారు. ఎక్కడ నీ పోరాటం? క్షయమైన ఆహారం కొరకు అక్షయమైన ఆహారాన్ని వదిలిపెడుతున్నావంటే అది నీ అజ్ఞానం కాదా? అది దేవుని నుండి దూరం అవడం కాదా? సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తూ గొంతు చించుకొని బోధించే బోధకులు మాత్రం ఈరోజు కంటికి కనపడట్లేదు, వాళ్ళ మాటలు చెవులకి వినపడట్లేదు. ఎవడో ఏదో ఇస్తాడని, ఎవడో ఎక్కడో మెచ్చుకుంటాడని చెప్పేసి దేవుని వాక్యాన్ని, దేవుని సావాసాన్ని వదిలిపెట్టిపోతున్నారు. మనం అలా ఉండకూడదు. పోయే వాళ్ళని పోనిద్దాం. ఎవరి రక్షణకు వాళ్ళే కారకులు, ఎవరి స్వకీయ నాశనమునకు వారే బాధ్యులు. కానీ మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి మాటల్లో నుండి మాత్రం ఎటు తప్పిపోకూడదు. దేవుడు ఒక మార్గాన్ని సూచించాడంటే అది కరువైన, హింసైన, బాధ అయినా, ఏదైనా ఆ మార్గంలోనే నిలబడాలి. చావైనా సరే, బ్రతుకైనా సరే. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని అన్నాడు. ఆయన కొరకు బ్రతికే వాళ్ళు కావాలి, ఆయన కొరకు చచ్చేవారు కావాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. నువ్వు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? అసలు ఇక ఈ లోకంతో ఈ పెంట వ్యవహారమే ఉండదు. మంచిగా దేవుని దగ్గరికి వెళ్తా, క్రీస్తుతో పాటు సంతోషంగా ఉంటా, పరదేశంలో సుఖంగా ఉంటా, విశ్రాంతి నొందుతా. వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తారంట? విశ్రాంతి వద్దని ఎవరు అనుకుంటారు? ఈ లోకంలో ఉన్నంత వరకే కదా మనకి పరుగు పందెము. లోక ప్రయాణం ముగించిన తర్వాత విశ్రాంతే కదా. అందుకే నేను త్వరగా వెడలిపోయి నా ప్రభునద్దకు చేరవాలని ఆశ ఉంది. కానీ మీ నిమిత్తము నేను ఈ లోకంలో బ్రతకవలసి వస్తుంది, జీవించాల్సి వస్తుంది, ఈ గుడారం అనే శరీరంలో అంటాడు. మీ కొరకు నేను బ్రతకాల్సి వస్తుంది అని అంటాడు. దేవుడు ప్రతి ఒక్కడి శరీరంలో ప్రతి ఆత్మను ఎందుకు పెట్టాడంటే ఆయన పని చేయడానికి, నీ పని చేసుకోవడానికి కాదు. ఆయనను మహిమపరచడానికి, నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికి కాదు. ఆయనను సంతోష పెట్టడానికి, నీ సంతోషాన్ని వెతుక్కోవడానికి కాదు. ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నీ సాక్ష్యము 4 దిక్కులు చెప్పుకుంటా తిరగడానికి కాదు. అటు ప్రేమైన దేవుని వాళ్ళరా, మనం ఈ లోకంలో ఎందుకు పడిపోతున్నామంటే దేవుని వాక్యము మన హృదయాల్లో గుచ్చుకుంటున్నప్పుడు, నొచ్చుకుంటున్నప్పుడు మనం సరిదిద్దుకోకుండా ఉండడం వల్లనే. ఆ వాక్యము బాధే. పిల్లగాడికి జ్వరం వస్తుంది, టైఫాయిడ్, మలేరియా అన్నప్పుడు డాక్టర్ కాడికి తీసుకెళ్తే ఇంజెక్షన్స్ రాస్తాడు, యాంటీబయాటిక్స్. అవి నువ్వు ఐవి క్యాన్లో పెట్టు, ఐఎం తోటో ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది నొప్పైనా బాధ అయినా నువ్వు కొడుకును ఓదార్చుకొని మళ్ళీ తీసుకెళ్ళాలి. అది 3 డేసా 5 డేసా అనేది తెలియదు. ఎందుకు? ఆ నొప్పి కనుక ఆ క్షణాన్ని నువ్వు భరించకపోతే అది దీర్ఘకాలిక వ్యాధి అయిపోతుంది, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. క్షణకాలం ఉండు ఆ బాధను చూసి మనము వైద్యాన్ని తప్పించుకుంటామా? ఆ క్షణకాలం బాధను భరించి వైద్యాన్ని పొంది నిత్యం బ్రతుకుతామా? ఆయుష్ను పెంచుకుంటామా? అర్థమవుతుందా? దేవుని వాక్యం కూడా సజీవమైన బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిది గలదై, ప్రాణాత్మల కీళ్ళను మూలుగులను విభజించినంత మనకు దూరుతున్నప్పుడు అందరి హృదయాలు నొచ్చుకుంటాయి. దానిని బట్టి సరిదిద్దుకోవాలి. అంతేకాని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మా కల్పనా కథల వైపు, చెవులకు వినసొంపుగా ఉండే బోధకుల వైపు మనం వెళ్ళామనుకో, మనకు డౌట్ లేదు, రాసి పెట్టుకోవచ్చు, నేను నరకానికి పాత్రుని అని. దేవుని వాక్యం ఇక్కడ తగలాలి మనకి. ప్రతి ఆదివారం నాడు కానీ, ప్రతి గురువారం నాడు కానీ.
ఇక్కడ తగిలినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. అంతేగాని బాగుందనంటే నీ దోషాలు నీకు తెలవనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? నీ దోషాలేందో నీ లోపాలేందో నీకు తెలవాలి, నా దోషాలేందో నా లోపాలేందో నా తెలవాలి. సరిదిద్దుకునే ప్రయత్నంలో మీరుండాలి, సరిదిద్దుకునే ప్రయత్నంలో నేనుండాలి. తెలవనప్పుడు నువ్వు మంచోడువే, నేను మంచోడే, నాకు నేను. కానీ నీకు నువ్వు నాకు నేను మంచోడైతే కాదు కదా. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఆయనకు మహిమకరంగా ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే నువ్వు నేను చేసే క్రియలను బట్టి కాదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఉంటుంది, ఆయన ఇచ్చిన వాక్యమును బట్టి, దానిలో నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఆ వాక్యం పక్కన పెట్టేసి నువ్వు నీతిమంతుడో పరిశుద్ధుడో అని నీకు నువ్వు అనుకుని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే, నాకు నేను అనుకుని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే పరలోకం ఇచ్చేట నీ సర్టిఫికేట్ చెల్లదానంటే నీ పరిస్థితి. ఆత్మ రక్షణ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ. పుట్టుట ఎంత సత్యమో చనిపోవుట అంతే సత్యం. ఆ చనిపోయినప్పుడు ఆత్మలో, ఆ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడం అనేది సత్యం. ఆ ఆత్మ పరలోకం వెళ్తుందా, నిత్య పాతాళానికి వెళ్తుందా అనేది కూడా సత్యమే. అది కాపాడుకోవాలి మనం. ఈ శరీరం ఏదో మట్టి శరీరం, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? అది క్షీణించిపోతుంది, నశిస్తుంది. కానీ ఆత్మకు నాశనం లేదు. అది పాతాళంలో నిత్యాగ్నిగుండంలో ఉన్నా అక్కడ నాశనం ఉండదు, పరలోకం వెళ్ళినా అక్కడ నాశనం ఉండదు. ఎక్కడైనా నిత్యం జీవించేదే. మరి ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు నశించిపోయిన నీ ఆత్మను? కాబట్టి మన ఆత్మ రక్షణ విషయంలో మనమే బాధ్యులము. బోధకుడు బోధించే బోధలు నీకు వినసొంపుగా ఉన్నవి, నీకు ఆనందకరంగా ఉన్నవి, నిన్ను అందనాలు ఎక్కిస్తున్నవి, నిన్ను హెచ్చిస్తున్నవి అనంటే అది ఖచ్చితంగా నాశనకరమైన బోధ. నిన్ను నిత్యాగ్ని గుండంలోనికి పంపించే బోధ, నిన్ను ఎత్తి పట్టి నరకాగ్ని గుండంలో వేసే బోధ. సత్య సంబంధమైన వాక్యం చెబుతున్న వాడు కఠినంగానే ఉంటుంది, అది మన హృదయాలకు నొచ్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి మనం చూసినట్లయితే, సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త. మీరే జాగ్రత్త, నాది కాదు. విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త చూసుకునే పని పౌలుదా, విశ్వాసులదా? విశ్వాసులది. ఈ దేంట్లో జీవము గల దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినే ఎడలా, నిజంగా మీరు ఆయన శబ్దం విన్నప్పుడైతే, ఆయన మాటలు, ఆయన వాక్యము మీ హృదయంలోనికి చేరినట్లయితే, కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచకొనకుడి అని ఆయన చెప్పాను. మీ హృదయాలను ఏం చేయాలంట? ఆయన వాక్యం విన్నప్పుడు మీ హృదయాలను కఠినపరచుకొనవద్దంట. ఆ దినాన, ఆనాడు ఐగుప్తులో నుండి కానానుకు నడిపించే సమయంలో దేవుని మాటలను బట్టి ఇశ్రాయేలు హృదయం కఠినపరచబడ్డది. కాబట్టి వాళ్ళు కానాను అనే విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. ఈ రోజు దేవుని వాక్యం నీ హృదయాలను తాకినప్పుడు, అది నీ గాయం కలిగిస్తున్నప్పుడు నీ హృదయమును కఠినపరచుకోవద్దు. నీ హృదయములను కఠినపరచకొనకుడని ఆయన చెప్పాను గనక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనను కఠినపరచబడకుండునట్లు. పాపం వల్ల ఏం కలుగుతుందంట? భ్రమ. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనా ఒకవేళ కఠినపరచబడతారేమో. మీ భ్రమలో ఉంటారు. ఏ భ్రమలో? నేను విశ్వాసిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను క్రీస్తు సంఘం వాణ్ణి, నేను క్రీస్తు సంఘ సావాసిని, నేను దేవుని ప్రార్థించేవాణ్ణి అని ఒక భ్రమలో ఉంటారు. మందిరానికి పోతే ఏముంది, పోకుంటే ఏముంది? దేవుడికి మన హృదయంలో స్థానం ఉండాలి, దేవుడు మనసులో ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి అని సొంత నీతులు చెప్తారు. అది అంతా ఏంటంట? భ్రమ.
అది తప్పు అని అంటుంది వాక్యము. నీ ఆలోచనలో నీ భ్రమల్లో నువ్వు బ్రతికి దాని విశ్వాసం అని అనుకోవద్దు. వాక్యం విన్నప్పుడు నీ హృదయం కఠినపరచబడకుండా ఉండునట్లు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. సమయం ఉంది, నేడనే సమయం ఉంది. ఈరోజు నేడు అనే సమయం ఉండగానే ప్రతి ఒక్కడు ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. కానీ ఎలా ఉండకూడదు? పాపం వల్ల కలుగు భ్రమ చేత మనం ఉండకూడదు. భ్రమలో బ్రతకొద్దు, బుద్ధి చెప్పుకునే స్థితిలో ఉండాలి. బుద్ధి చెప్తే మనం చెప్పిన దోషాలు మనలో ఉన్న లోపాలు మనకు కనపడితే మన కళ్ళు తెరుచుకుంటాయి. భ్రమలో నుండి బయటకు వస్తాం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సమయం ఉండగానే, నేడను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పే వాక్యం చెప్తే ఒక్కళ్ళు ఉండరు. మళ్ళా ఒక్కళ్ళు ఉండరు, ఒకళ్ళు రారు. ఎందుకనంటే పాపము చేత, పాపం వల్ల కలుగు భ్రమలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి హృదయము కఠినపరచబడింది. అది స్త్రీలా, పురుషులా, పెద్దలా, చిన్నలా అనేది తర్వాత సంగతి. పాపం వల్ల కలిగే ఒక భ్రమలో వారు బ్రతుకుతున్నారు. ఆ భ్రమ చేత వారి హృదయం కఠినపరచబడింది. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? నేడని సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకునే ప్రయత్నంలోనే ఉండాలి. సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఏలయనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మీరు పాలువారై ఉంటారు. మొదటిగా నీకున్న విశ్వాసం ఏదైతే ఉందో అది 6 నెలలకో, ఏడాదికో, 2 ఏళ్లకో క్షీణించుకొని పోయి పాపమాని భ్రమల వల్ల నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ ఏమై ఉన్నాడు? మొదటిగా నీకున్న విశ్వాసం కలిగి ఉండడం కాదు. ఒకవేళ చేజారిపోతావేమో విశ్వాసంలో నుండి చేజారిపోతావేమో. అందుకే దాన్ని ఎలా ఉండాలి? గట్టిగా చేపట్టాలి. విశ్వాసం, నీకు కలిగిన విశ్వాసంలో, నీకు కలిగినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా చేపట్టాలి. దానిలో నుండి నువ్వు జారిపడకుండా ఉండాలి. ఎప్పటి వరకు? అంతం మటుకు నువ్వు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. చూసిరా ఎంత వాక్యం ఎలా ఉందో? అంతం వరకు గట్టిగా చేపట్టడి ఎడలనే విశ్వాసమును క్రీస్తులో మనము పాలివారమై ఉంటాయి. ఈ రోజు నువ్వు క్రీస్తులో పాలివాడవేనా? ఈ రోజు నువ్వు క్రీస్తులో పాలివారవుగా ఉన్నావా? ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఎలా ఉంది నీ విశ్వాస సంబంధమైన జీవితం? అంతం వరకు, మొదటి నుండి నీకున్న దృఢ విశ్వాసము అంతం వరకు నువ్వు గట్టిగా పట్టుకున్నావా లేదా? గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తులో నువ్వు పాలివారమై ఉంటావు. ఈ రోజు నువ్వు క్రీస్తులో పాలివారమై ఉన్నావా లేదా? నీ క్రీస్తులో పాలివాడనే. క్రీస్తు సంఘంలో మేము బాప్తిసం తీసుకున్నాం. మరి నెలకి ఎన్నిసార్లు పోతావమ్మా? ఆరాధనకి నెలకి ఎన్నిసార్లు పోతావో అడగాల్సి వచ్చిన పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు ఏంది? ఆదివారం ఆరాధనకి నేను వెళ్ళాలి అనేవాళ్ళు విశ్వాసి. మేము నెలకి కనీసం 1-2 సార్లు అయితే ఖచ్చితంగా వెళ్తాం. నెలలో ఒక్కసారైనా మేము పోతాం గుడికి. నెలకు ఒక్కసారి మాత్రం మేము అస్సలు మిస్ చేయం. ఇంకొంతమంది ఉంటారు, క్రిస్మస్ వస్తే మాత్రం నీకు గుడి అస్సలు మాను. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి అసలు గుడి మానేదే ఉండదు. ఇది పండగ క్రైస్తవులు. ఇది వారంలో, నెలకోసారి, 3 నెలలకోసారి వచ్చిపోయేటోళ్ళు అవిశ్వాసం. ఎలాంటి క్రైస్తవులు ఉన్నారు ప్రియమంది? విశ్వాసంలో ఇదంతా ఎందుకు కలుగుతుందంటే పాపం వల్ల కలుగు భ్రమ చేత వారి హృదయంలో కఠినపరచడం వల్ల జరుగుతుంది ఇదంతా. కానీ ఎలా ఉండాలి? అంతం వరకు చేపట్టిన ఎడల, మనకు కలిగి ఉన్న విశ్వాసం అంతం వరకు చేపడితేనే కానీ మనం క్రీస్తులో అంతం వరకు అని అంటే ఏది? యుగాంతం కావచ్చు, ఈ దినముల అంతం కావచ్చు, నీ అంతం కావచ్చు, నా అంతం కావచ్చు. నీ అంతం వరకు నువ్వు గట్టిగా చేపట్టాలి, నా అంతం వరకు నేను గట్టిగా చేపట్టాలి. అలా చేపడితేనే క్రీస్తులో మనం పాలివారం అయి ఉంటాం. క్రీస్తులో పాలివారం అంటే ఎక్కడ? ఈ లోక సంబంధమా, పరలోక సంబంధమైన విషయంలోనా? పరలోక సంబంధమైన విషయంలో మనము క్రీస్తుతో కూడా పాలివారం అయి ఉంటాం అనేది మనం గమనించాలి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మనకు ఎవరైతే సరే, బాగా వినండి, ఎవరైనా దైవజనుడు మిమ్మల్ని హెచ్చరించి, గద్దించి, బోధించినప్పుడు, మీ ఆత్మలను క్షేమకరమైన రక్షణ మార్గంలో నడిపిస్తున్నప్పుడు వారి మాటలు విని మీరు వారికి విధేయతగా ఉండాలి. కానీ వారి మాటలు విని మీరు నొచ్చుకొని వారిని విడిచిపెట్టి వెళ్ళారనుకో, మీరు బోధకుని కాదు విడిచిపెట్టింది, సహవాసాన్ని కాదు విడిచిపెట్టింది, వ్యక్తిని కాదు విడిచిపెట్టింది, నిత్య జీవాన్ని విడిచిపెట్టారని మీరు గమనించాలి.
మీకు బుద్ధి చెప్పే వారిని మీరు హద్దుకొని ఉండాలి. అక్క నువ్వు కూర బాగా చేస్తావక్క, పాస్టర్కి ఈ ముచ్చట్లు ఎందుకు, బోధకుడికి ఈ ముచ్చట్లు ఎందుకు, అక్క నువ్వు గుళ్ళో పాటలు చాలా బాగా పాడతావు అక్క, దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, నీకెందుకు, బోధకుడు అయినా సేవకుడు అయినా నీకెందుకు, నువ్వు చాలా మంచిగా వస్త్రధరణ చాలా బాగుంటుంది, నీకెందుకయ్యా, నీకెందుకు? వస్త్రధరణ సంఘంలో అభ్యంతరకరంగా ఉంటే ఖండించు, నార్మల్గా ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం పెడితే తిని సంతృప్తిగా ఉండి వారి కొరకు ప్రార్థన చేయి. నీ చేతి వంట అమోఘం అక్క, నీకెందుకురా ఎదవా, అవసరమా నీకు? సంతృప్తిగా తిని ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, ఆ కుటుంబం విశ్వాసంలో ఎదగాలని ప్రార్థన చేయి. ఇలా చెప్పేటోడు బోధకుడు నచ్చడు. పొగడాలే ఒక్కొక్కలని, ఎత్తాలే అందనాలు, వాడిని వీడు పొగడ, బోధకుడినేమో సంఘస్థులు పొగడడం, సంఘస్థులనేమో బోధకుడు పొగడడం, ఆ నీళ్ళు పొగుడుతుంటే మోమాటానికి వచ్చి ఆడ కూర్చోవడం. అది ఆరాధన ఎట్టవుతుంది? అది ఆరాధన ఎట్టవుతుంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నువ్వు బోధకుడు నిన్ను ఆదివారం వచ్చి చెప్పాడు కాబట్టి నేను వస్తున్నానంటే అది ఆరాధన ఎట్టవుతుంది? కొత్తగా అన్యుడికైతే రావయ్యా అని 3 సార్లు కాదు 300 సార్లు ఎండబడ్డా అదో రకం. వచ్చిన తర్వాత 6 నెలలకో ఏడాదికో వాడు బలపడిన తర్వాత సంఘ సవాసంలో పరిచర్యలో పాల్గొనవలసినటువంటి వాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడవలసినటువంటి వాడు, మరలా నువ్వు పోయి రా అని చెప్తుంటే నువ్వు మోమాటం కొద్ది వస్తే నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాడు ఎలా అవుతావు? ఆ విధంగా నువ్వు మార్చినప్పుడు నువ్వు సంఘ సేవకుడు ఎలా అవుతావు? ఆయన నీళ్ళు మెప్పించుడు, వీళ్ళని ఆయన మెప్పించుడు, ఎడిపోతాయి. అందరు లెక్క చెప్పుకోవాలి. వేషధారణ, అబద్ధికుల బోధ, ప్రతి ఒక్కడు లెక్క చెప్పాలి తీర్పు దినాన. ఈరోజు కరువుతో చనిపోయినా పర్వాలేదు, రోగంతో చనిపోయినా పర్వాలేదు, వ్యాధులతో చనిపోయినా పర్వాలేదు, ఆఖరికి ఆహారం లేక అలమటించి చనిపోయినా పర్వాలేదు, హతసాక్షిగా మారిపోయి చనిపోయినా పర్వాలేదు, కానీ పాపముతో మాత్రం చనిపోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, పాపముతో చనిపోకూడదు. దేవుని వాక్యములకు విరోధంగా బ్రతికి మనుషుల మెప్పు కోరువాడిగా మాత్రం సేవకుడి జీవితం ముగించకూడదు. నేను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది సేవకులు ఉన్నారు సవాసంలో. వాళ్ళు ఒక సంఘం పేరు చెప్పారు. అసలు ఆ సంఘము ఎంత ఘనంగా ఆ సేవకుడిని ఆరాధిస్తారంటే ఆయన పేరుకే, అసలు ఆయన పేరు మీదనే సంఘం పెట్టాలనుకున్నారంట. అసలు యేసుక్రీస్తు కంటే కూడా ఆయన ఎక్కువ అభిమానించే జనాలంట ఆ సంఘస్థులు. యేసుక్రీస్తు ప్రభు కంటే ఆయన ఎక్కువ ఆరాధిస్తారంట. అందుకే ఆయన చనిపోయే ముందు నన్ను ఎవరు ఆరాధించకూడదని రాసిపోయిందంట. అంటే మనుషులను ఏ విధంగా తయారు చేసిండు? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పగా అంటే యేసుక్రీస్తు ప్రభు జనాల మెప్పు కోరిండా, జనాల తిరస్కారం పొందుకుండా? యేసుక్రీస్తు ప్రభు ఎంతసేపు జనాల చేత తిరస్కరింపబడిన వాడగా ఉన్నాడు. ఆయన సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు, వేషధారులారా అన్నాడు శాస్త్రులను పరిశీలన పట్టుకొని. మరి కొంతమందిని పట్టుకొని మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాది పిల్లలు అన్నాడు. మీరు గుడ్డివారు అన్నారు. మీరు ఆహారం భుజించి సంతృప్తి చెందడానికే మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ నేను చెప్పే వాక్యాన్ని బట్టి కాదు అని చెప్పేసి అన్నాడు. ఎలా కనపడతాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు? సున్నితంగా కనపడతాడా? అన్ని చెప్పిన ఆయన వాళ్ళ కొరకే మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చాడు. అది అర్థమవుతుందా? ఎలాంటి మనసులు, ఎలాంటి మనస్తత్వాలు! అసలు ఇంత బాగా అనిపించాలి. మీకు బుద్ధి చెప్పే వాడిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీకు వాక్యం ద్వారా మిమ్మల్ని ఖండించేవాడిని నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించేవాడిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు సిగరెట్లు బంద్ చేయడం వల్లనో, మందు బంద్ చేయడం వల్లనో, మీ చెడు వ్యసనాలను బంద్ చేయడం వల్లనో మీరు పరిశుద్ధులుగా మారరు. దేవుని క్రియలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన క్రియలు ఉన్నవి. ఆ క్రియలను అనుసరిస్తే, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. మీరు నిజంగా దేవుని ప్రేమించిన వారినైతే నా ఆజ్ఞలను గైకొందురు అని చెప్పి క్రీస్తు అన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. నేను దేవుని నమ్మాను, సిగరెట్ బంద్ చేశాను, నేను దేవుని నమ్మాను, మందు బంద్ చేశాను, బంద్ చేశాను, మంచిదే. దేవుళ్ళలోనికి వచ్చావు, పాత జీవితాన్ని వదిలేశావు, కానీ ఎయ్యి నీ కొత్త జీవితం విశ్వాసం క్రియలు ఎయ్యి. పాత జీవితపు అలవాట్లన్నీ బంద్ చేశావు,
అది దేవునికి మంచిదా నీకు మంచిదా? నీకు మంచిది. నువ్వు సిగరెట్ బంద్ చేయడం వల్ల నీ ఆరోగ్యానికి మంచిది, నువ్వు మందు బంద్ చేయడం వల్ల నీ ఆరోగ్యానికి మంచిది, నువ్వు వ్యసనాలకు దూరం అవడం వల్ల అది నీ కుటుంబానికి మంచిది. 4 డబ్బులు మిగులుతాయి, నీ పిల్లల చదువుకు ఉపయోగిస్తావు, నీ భార్య అక్కర్లకు ఉపయోగిస్తావు, నీ కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తావు, నీ ఉద్యోగమో వ్యాపారానికో పెట్టుబడులకో ఉపయోగిస్తావు. దాని ద్వారా నీ క్రీస్తులోనికి వచ్చాను మారానంటే అది మారావు సరే, నీ భౌతిక జీవితం కాస్త మెరుగుపడ్డది. కానీ నువ్వు విశ్వాసంలోనికి వచ్చినప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు, నీ విశ్వాస సంబంధమైన క్రియలు నీలో కనపడినప్పుడు నీవు ఎలా క్రైస్తవుడు అవుతావు? క్రీస్తు మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు ఎలా క్రైస్తవురాలు అవుతావు? సంఘ ఆరాధన నువ్వు మిస్ అవుతూ, సంఘాన్ని ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ, ఏముందిలే ఇవన్నీ బంద్ చేశాను కదా, నీ నీతిమంతున్నే దేవుని నమ్ముకున్నానంటే ఎలా నువ్వు క్రైస్తవుడుగా పిలువబడతావు? ఇవన్నీ చెప్పినందుకు ఒక ఫ్యామిలీ టాప్ ఎగిరిపోయింది. నీ క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు కనపరచు. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టావు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక సంబంధమైన క్రియలు నీలో ఉన్నాయి కదా. విశ్వాసంలోకి వచ్చినప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు కూడా నువ్వు కనపరచాలి కదా. అవి కనపరచయ్యా అన్నందుకు ఒక ఫ్యామిలీనే ఎగిరిపోయింది సంఘంలో నుంచి. మరి కొందరు సంఘంలో వేషధారణ ఉండకూడదు, సంఘంలో సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, సంఘంలో మనుషులు మెప్పించే వారిగా ఉండకూడదు, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, సేవకుడితో అబద్ధాలు చెప్పకూడదు, సంఘంతో అబద్ధాలు చెప్పకూడదు, చెబితే నిజం చెప్పు లేదంటే సప్పుడు కాకుండా ఊకోవాలి, కానీ సంఘంలో మాత్రం అబద్ధాలు సాక్ష్యాలు చెప్పకూడదు అని అంటే ఇంకో ఫ్యామిలీ ఎగిరిపోయింది. యాడున్నారండి క్రైస్తవులు? ఇలా బుద్ధి చెప్పేవాడినల్లా నువ్వు మార్చుకుంటూ పోతే ఇక నువ్వు ఎక్కడ స్థిరంగా నిలబడలేవు. కానీ నీ కొరకు కూడా ఉన్నారు అబద్ధ బోధకులు, వేషధారణ వేసుకొని నిన్ను మెప్పించే వాళ్ళు. కడవరి దినాల్లో ఉండే సంఖ్య వాళ్ళే, ఎక్కడికి పోయినా వాళ్ళే ఉంటారు. క్రీస్తు సంఘంలో సత్య సంబంధమైన వాక్యం బోధ చేసేవారు అరుదుగా నీకు దొరుకుతారు. కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా నువ్వు అందులో కొనసాగితేనే నీకు రక్షణ. నీకు కలిగిన విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపడితేనే కానీ క్రీస్తు యేసులో నువ్వు పాలివాడో కాలేవు. అంత సామాన్యమైన విషయం కాదు విశ్వాసంలో కొనసాగడం అంటే. వాక్యం హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మన ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, మనం క్రీస్తు యేసులో అంతం వరకు మనం నిలబడలేకపోతే క్రీస్తు యేసులో మనం పాలివారం కాలేము. కాబట్టి మీకు బుద్ధి చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు అనుసరించే నడవాలి, కానీ వారిని విడిచిపెట్టకూడదు అని నేను చెప్పట్లేదు, వాక్యమే చెబుతుంది. చివరి మాటగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24-25 వచనాలు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చినారు. మీరు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మీరు ఇంతవరకు లోకంలో ఉన్నారు, లోకానుసారంగా జీవించారు. కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మీరు వచ్చారు. అవునా? హేబేలు కంటే, ఎక్కడ? హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. అంటే క్రీస్తునొద్దకు వచ్చారు, క్రీస్తు యేసు రక్తం దగ్గరికి మీరు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, ఒక రకంగా మీరు ఎక్కడికి వచ్చారు? క్రీస్తు యొక్క సంఘంలోనికి వచ్చారు. అర్థమవుతుందా వాక్యము? ఏమన్నా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క ప్రభు యొక్క సంఘంలోనికి మీరు వచ్చి ఉన్నారు. వచ్చిన మీరు ఇప్పుడు వచ్చి కూర్చొని మీ విశ్వాసం మీదే అని అనుకుంటే అయిపోతుందా? ఇంకో పని ఉంది. ఏంది? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండాట్లు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? సంఘంలో బుద్ధి చెప్పబడుతుంది, వాక్యం బోధింపబడుతుంది, ఆ వాక్యం ద్వారా బుద్ధి నేర్చుకోబడుతుంది, బుద్ధి బోధింపబడుతుంది. కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండాట్లు చూచుకొనుడి. ఏం చేయాలి? బుద్ధి చెప్పే వాడిని ఏం చేయాలి? దూరం పెట్టుకోమంటుందా వాక్యము? నిరాకరించమంటుందా? నిరాకరింపవద్దని అంటుందా? బుద్ధి చెప్పే వాడిని నిరాకరింపకుండా మీరు చూసుకోండి. మీకు బుద్ధి చెప్తున్నాడు. ఎందుకు? మీరు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే శ్రేష్టమైన మాటలు ప్రోక్షించే రక్తమునొద్దకు మీరు వచ్చారు.
హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం నద్దకు ఏముంది, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు నద్దకును, అనగా క్రీస్తు సంఘంలోనికి మీరు వచ్చారు. వచ్చిన మీరు ప్రతి ఆదివారం ఆరాధనలో బోధకుడు మీకు వాక్యం చేత బుద్ధి నేర్పుతున్నాడు. కానీ మీరేం చేయాలి? మీకు బుద్ధి చెప్పువాడిని మీరు నిరాకరింపకూడదు. బుద్ధి చెప్పేవాడిని నిరాకరిస్తే నీకు బుద్ధి ఎట్లా వస్తుంది? పిల్లగాన్ని బడికి పంపకపోతే చదువు ఎట్లా వస్తుంది? బుద్ధి చెప్పేవారి మధ్య నువ్వు పెంచకపోతే పిల్లగాడికి బుద్ధి ఎలా వస్తుంది? నువ్వు పిల్లగాన్ని ఎలా పెంచాలని అనుకుంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. పిల్లగాన్ని రోడ్డు మీద వదిలేస్తే వాడు రోడ్డు మీద తగ్గట్టు బజారు తగ్గట్టు తయారవుతాడు. బుద్ధిగా ఒక స్కూల్లో మంచి స్కూల్లో వేస్తే దానికి తగ్గట్టుగా బుద్ధిమంతుడు అవుతాడు. అవునా కాదా? మరి నువ్వు బుద్ధి చెప్పే ఇప్పుడు స్కూల్లో టీచర్లు బుద్ధి చెప్పడానికి రోడ్డు మీద పోతే స్వేచ్ఛగా వాడు ఎట్టయినా తయారవుతాడు. వాడు అనేటోళ్ళు లేడు, కొట్టేటోళ్ళు లేడు, తిట్టేటోళ్ళు లేడు. వాడి స్వేచ్ఛా జీవితం. ఫైనల్గా అది వాడిని ఎక్కడికి నడిపిస్తుందో వానికి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. అదే ఒక మంచి స్కూల్లో పంపించావనుకో, అక్కడ టీచర్లు ఏం చేస్తారు? బోధ చేస్తారు, భయం పెడతారు, బుద్ధి చెప్తారు. అక్కడ మోడిఫై అయ్యే పిల్లలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు, వాళ్ళ భవిష్యత్తు వేరు. ఎక్కడికి పంపాలనేది నీ ఆలోచన. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనందరం పిల్లలం కాదా? దేవుని వాక్యం నేర్చుకునే విద్యార్థులం కాదా? ఇక్కడ బోధకుడు బోధించినప్పుడు, బోధకుడు బుద్ధి చెప్పినప్పుడు నిరాకరించి వేరే కాడికి పోతే అది నీ ఆత్మకు నీవే బాధ్యుడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీకు బుద్ధి చెప్పి వారిని నిరాకరింపకుండాన్నట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందో చూడండి. తప్పించుకొనకపోయిన ఎడల, భూమి మీద ఉన్నప్పుడు బుద్ధి చెప్పిన వాడిని మీరు నిరాకరించినప్పుడు, తప్పించుకొనకపోయినప్పుడు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. భూమి మీద ఉన్నవాడు అప్పుడే బుద్ధి చెప్తుంటేనే మీరు తప్పించుకోలేకపోతున్నారు. అవునా? మీకు ఏం కావాలో, ఏ శాస్తి కావాలో అది అవుతుంది. పరలోకం నుండి బుద్ధి చెప్తున్న వాడిని మీరు తప్పించుకుంటే మీరు తప్పించుకోగలరా? పరలోకం నుండి బుద్ధి చెప్పిన వాడిని మీరు నిరాకరిస్తే, విసర్జిస్తే తప్పించుకోగలుగుతారా? మనం తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయము కదా. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మీకు బుద్ధి చెప్పిన వాడిని మీరు విసర్జించకండి, బుద్ధి చెప్తున్న వాడిని మీరు నిరాకరించకండి. భూమి మీద మీకు బుద్ధి చెప్తున్న వాడిని మీరు నిరాకరించినప్పుడు, విసర్జిస్తే భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రత మీ మీదకి వచ్చినప్పుడు, తప్పించుకోలేకపోయినప్పుడు దేవుని నుండి, పరలోకం నుండి బుద్ధి చెప్తున్నటువంటి దేవుని వాక్యమును నువ్వు విసర్జించి ఆయనను విడిచిపెడితే నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి నీ ప్రాణం ఉండగానే, నీకు సమయం ఉండగానే నీ తప్పిదములను నువ్వు తెలుసుకొని దేవుని వైపు మళ్ళాలి. లేదంటే దేవుడిచ్చినటువంటి మహాకృప నుండి నువ్వు తొలగిపోతావని నేడు ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మహోన్నతుడు మా దేవ, ఇదిగో నాయన, నీవిచ్చినటువంటి ఆ మహాకృపలో నుండి తొలగిపోకుండా నాయన నీ వాక్యమును చేత పట్టుకొని మాకు బుద్ధి చెబుతున్న వారిని మేము గట్టిగా చేత పట్టుకొని విసర్జించకుండా నీ మాటలు నేర్చుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొనగలిగే జ్ఞాన వివేకమును మాకు అనుగ్రహించేయండి. నీలో ఫలించు ద్రాక్ష తీగల వలె, ఒలీవ మొక్కల వలె మేము ఉండుటకు కృప చూపించండి. నాయన నీ మాటలు విన్న నీ పిల్లలందరూ నీ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించి నిన్ను మహిమపరచినట్లు కృప చూపించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడయందు నాయన మేమందరము కనిపెట్టుకొని నాయన మెలకువ కలిగి నాయన మరి జీవించుటకును వాక్యము చేత అనుదినము హెచ్చరింపబడుతూ, గద్దింపబడుతూ మమ్మల్ని మేము సరిదిద్దుకొని అంతవరకు సహించి క్రీస్తు యేసులో పాలివారముగా ఉండుటకు కృప చూపించమని, ఇక్కడ చేరి ఉన్న నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బంద్ చేసి